హలో గాయ్స్, ఈరోజు కుకింగ్ వీడియోలో మనం గోధుమ పిండి బిస్కెట్లు అయితే చేద్దాం. వీడియోని అయితే ఫుల్గా యూస్ చేయండి. ముందుగా చక్కెర తీసుకొని ఇట్లా ఒక బౌల్లోనైతే చక్కెర వేయాలి తగినంత. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వేయాలి. ఇప్పుడు ఈ చక్కెర అయితే కరగాలన్నమాట. ఒక 20 minutes అయితే పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఈ చక్కెర కరిగే వరకు మనం గోధుమ పిండిని అయితే జల్లెడబడదాం. ఇప్పుడు పిండి అయితే జల్లెడబడదాం. ఈ విధంగానైతే జల్లెడ పట్టుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్లు రవ్వ అయితే వేసుకోవాలి. రవ్వ వేస్తే టేస్టీగా అవుతాయి. 2 స్పూన్లు. ఇప్పుడు నెక్స్ట్ బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఒక దగ్గర. ఇట్లా ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న చక్కెర నీళ్ళు అయితే పోయాలన్నమాట దీంట్లో. కొంచెం కొంచెం పోస్తూ కలపాలి. పిండిని అయితే ఈ విధంగా విసుకాలన్నమాట మెత్తగా. ఇప్పుడు ఈ పిండిని అయితే అర్ధగంట నానబెట్టాలి. పిండి ½ an hour తర్వాత ఈ విధంగానైతే నానుతుంది. పిండి ఎంత నానితే అంత మంచి వస్తాయి బిస్కెట్స్. ఇప్పుడైతే కొంచెం ఇట్లా సగం తీసుకొని బిస్కెట్స్ అయితే చేయాలి. ఇట్లా ఈ విధంగా ముద్ద చేసి రొట్టెల పీట పైన చేయాలన్నమాట. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో అట్లనే వీడియోని లైక్ చేయండి. సేమ్ చపాతీలానే వేసుకోవాలి. సైడ్స్కి ఇట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మెల్లగా కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట, దాన్ని అయితే కట్ చేయాలి ఇట్లా.
ఇప్పుడు బిస్కెట్ స్పూన్స్తోనైతే ఇట్లా లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్లా. మనం పెద్ద అంటే పెద్ద కట్ చేయొచ్చు, చిన్న అంటే చిన్న కూడా కట్ చేయొచ్చు. బిస్కెట్స్ ఇట్లా రోలర్ లాగా ఉంటుంది బిస్కెట్ స్పూన్ అనేది. ఇట్లా డైమండ్ షేప్లో కూడా అవుతాయి. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత చిన్నగా, ఎంత పెద్దగా కట్ చేసుకుంటే అంత పెద్దగా. ఇట్లా డైమండ్ షేప్లో కట్ అవుతాయి అన్నమాట బిస్కెట్స్. చూడండి ఈ విధంగా. ఇట్లా మనం కట్ చేసిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లా డైమండ్ షేప్లో అన్నీ. ఇగో ఈ విధంగా పెద్ద పెద్ద బిస్కెట్స్, చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవైతే ఆయిల్ వేసి గోలియాలన్నమాట. ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆయిల్ అయితే బిస్కెట్స్ వేద్దాం. ఈ విధంగా గోలించుకోవాలి. కలర్ చూసిర్రా ఎట్లా చేంజ్ అవుతుందో. ఈ విధంగానైతే మంచిగా గోలించుకోవాలి. ఈ విధంగా గోలినాక ఇప్పుడు ఇట్లా ఒక బౌల్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఈ బిస్కెట్స్ అయితే దాంట్లో వేయాలన్నమాట. కలర్ ఈ విధంగా రావాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ కూడా. మంచిగా గోలాలి. ఈ బిస్కెట్స్ అనేది టిష్యూ పేపర్లో వేద్దాం. చూసిర్రా డైమండ్ షేప్లో వచ్చినాయి బిస్కెట్స్ అయితే. ఈ విధంగానే ఈ బిస్కెట్స్లో కూడా గోలియాలన్నమాట అన్నీ. ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే యూజ్ చేద్దాం. ఈ బిస్కెట్స్ అయితే ఒక 15 రోజులు నిల్వ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఎప్పుడు చాయ్ తాగాలనిపించినా, ఎప్పుడు పాలు తాగాలనిపించినా ఇట్లా బిస్కెట్స్ అయితే వేసుకొని తినుండ్రి. ఒక బాక్స్లోనైతే పోసి పెట్టుకోండి. బిస్కెట్లు గట్టిగా ఉంటాయి. బయట పెడితే మెత్త అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ బిస్కెట్లు అయితే చాయ్లో వేసుకున్నా, పాలలో వేసుకున్నా సూపర్గా ఉంటాయి. సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇంతే. ఇక ఈరోజుకి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా బాయ్ బాయ్, సీ యూ.